హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్ సిరీస్లో భాగంగా గత వీడియోలో కొన్ని ముఖ్య విషయాలు చర్చించాం. ట్రేడింగ్లో రాణించాలంటే ఈ క్రింది తేడాలను గమనించండి. బ్యాడ్ ట్రేడ్ కేవలం ఒకే ఒక సిగ్నల్ ఆధారంగా ట్రేడ్ తీసుకోవడం, ఇది రిస్క్తో కూడుకున్నది. గుడ్ ట్రేడ్ మల్టిపుల్ సిగ్నల్స్ మరియు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్న చోట ట్రేడ్ చేయడం, ఇది సక్సెస్ రేట్ని పెంచుతుంది. నా చిన్న విన్నపం, లైవ్ మార్కెట్ అనేది మనం నేర్చుకున్న థియరీకి భిన్నంగా ఉండవచ్చు, కాబట్టి ఈ సూచనలు పాటించండి. మల్టిపుల్ సిగ్నల్స్ కోసం వెతకండి. మార్కెట్లో గుడ్ ట్రేడ్స్ మాత్రమే పట్టుకోవడానికి ప్రయత్నించండి. సైలెంట్ సిగ్నల్స్ లేనప్పుడు కేవలం గమనించండి, ట్రేడ్ చేయకండి. ఎమోషన్స్ కంట్రోల్, మీరు ఒక్కొక్కటిగా సరైన ట్రేడ్స్ పట్టుకోవడం మొదలు పెడితే నెమ్మదిగా మీ ఎమోషన్స్ కంట్రోల్లోకి వస్తాయి. సక్సెస్ అయ్యే కొద్దీ అసలు ఎమోషన్స్ అంటే ఏమిటో మీకే అర్థమవుతుంది. సమయం పడుతుంది. మన ఎమోషన్స్ అనేవి చిన్నప్పటి నుంచి మనలో బలంగా నాటుకుపోయి ఉంటాయి. వాటి నుండి బయటపడి క్రమశిక్షణతో ట్రేడ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఓపిక పట్టండి. ప్యానిక్ లాస్ వద్దు. భయంతో పెద్ద మొత్తంలో నష్టపోకండి. అలా జరిగితే మీ లెర్నింగ్ మళ్ళీ మొదటికే వస్తుంది. మీరు పాత ఎక్స్పీరియన్స్ను కోల్పోయి మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాల్సి వస్తుంది. స్టాప్ లాస్ పాటించండి. మీరు అనుకున్న స్టాప్ లాస్ దాటిన తర్వాత కూడా హోల్డ్ చేస్తున్నారంటే మీరు ఇంకా నోవోసి ట్రేడర్ అనే అర్థం. ఆ తప్పు చేయకండి. ముఖ్య గమనిక, చిన్న చిన్న లాస్లను స్వీకరించడం మీ మైండ్కు అలవాటు చేయండి. ఆ నష్టాన్ని మీరు నేర్చుకోవడానికి చెల్లిస్తున్న కోచింగ్ ఫీజుగా భావించండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ సిరీస్లో బ్యాంక్ నిఫ్టీ గుడ్ వర్సెస్ బ్యాడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా గుడ్ ట్రేడ్ నెంబర్ 1. ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ చాలా పవర్ఫుల్గా ఉంది. ప్రైస్ నిన్నటి క్లోజ్ దగ్గరకు వచ్చింది. అదే ఏరియాలో రేంజ్ సపోర్ట్ కూడా ఉంది, అంటే డబుల్ సపోర్ట్ జోన్. స్ట్రాంగ్ డిసిషన్ ఏరియా, అక్కడే ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది. మార్కెట్ డిసిషన్ మోడ్లో ఉంది. మై అబ్జర్వేషన్, ఇండిసిషన్ అంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఫైట్ జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ పవర్ఫుల్గా వస్తుంది. వెయిట్ చేశాను, కన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ 2 సపోర్ట్లను క్లియర్గా క్రాస్ చేసింది. అక్కడే ఇమ్మీడియట్లీ పుట్టు ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే డబుల్ సపోర్ట్ బ్రేక్ డౌన్, ఇండిసిషన్ ఎక్స్పాన్షన్, క్లియర్ స్ట్రక్చర్ బ్రేక్, ఎగ్జిట్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ సపోర్టుతో సడన్లీ ఇన్వర్టర్ హ్యామర్ ఫుల్గా ప్రీవియస్ క్యాండిల్లో ఫామ్ అయ్యింది. ఇది ఏం చెప్తుంది? సెల్లర్స్ వీక్నెస్, పాసిబుల్ పుల్ బ్యాక్ ఆర్ రివర్సల్. అందుకే ఇమ్మీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. లెసన్ ఫ్రమ్ దిస్ ట్రేడ్, స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ డౌన్, ఇండిసిషన్ తర్వాత వస్తే మూవ్ ఫాస్ట్ ఉంటుంది, కానీ ట్రెండ్ లైన్ సపోర్ట్ వద్ద రివర్సల్ సిగ్నల్ ఇగ్నోర్ చేయకూడదు. స్ట్రక్చర్ బ్రేక్, కన్ఫర్మేషన్, రెస్పెక్ట్ ఎగ్జిట్. అందుకే దిస్ ఈజ్ ఏ గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఇది కూడా చాలా క్లియర్ స్ట్రక్చర్ ట్రేడ్. అబ్జర్వేషన్ ఆధారంగా తీసుకున్న ట్రేడ్. ట్రెండ్ లైన్ సపోర్ట్ వద్ద ఇన్వర్టర్ హ్యామర్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్లోనే పూర్తిగా హోల్డ్ అయ్యాయి. మార్కెట్ రీటెస్ట్కి ప్రిపేర్ అవుతుంది అని క్లారిటీ వచ్చింది. ఎంట్రీ నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో. రెసిస్టెన్స్ దగ్గర క్యాండిల్ వచ్చి ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ టచ్లో బాడీ హోల్డ్ అయ్యింది. ఇమ్మీడియట్లీ ఎగ్జిట్ అయిపోయాను. ట్రెండ్ లైన్ సపోర్ట్, ఇన్వర్టర్ హ్యామర్ ప్లస్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, డౌన్ సైడ్ నో సర్జ్, రీటెస్ట్ పుల్ బ్యాక్ కన్ఫర్మేషన్. సో ఇది ఒక గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 3. రీసెంట్ సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్, 2 సపోర్ట్లు ఒకే చోట ఉన్నాయి. లొకేషన్ స్ట్రాంగ్, ర్యాండమ్ బౌన్స్ కాదు. ఇన్వర్టర్ హ్యామర్ ప్లస్ ఇండిసిషన్ క్యాండిల్. ఫస్ట్ సిగ్నల్ సెల్లర్స్ రిజెక్ట్ అయ్యారు.
నెక్స్ట్ సిగ్నల్ మార్కెట్ బౌన్స్ మోడ్, ప్రెషర్ బుల్డ్ అవుతుంది. ఇక్కడే నాకు క్లారిటీ వచ్చింది. ఇది సింపుల్ బౌన్స్ కాదు, కాంప్లెక్స్ పుల్ బ్యాక్ ఫార్మేషన్. ఎంట్రీ నెక్స్ట్ క్యాండిల్ డిలే చేయలేదు, స్ట్రక్చర్ ఆల్రెడీ రెడీ. కాల్ ఎంట్రీ తీసుకున్నాను. ఎగ్జిట్ రెసిస్టెన్స్ వద్ద 2 ఇండిసిషన్ క్యాండిల్స్ ఫార్మేషన్తో. బయ్యర్స్ మొమెంటం స్లో, సప్లై యాక్టివ్, బ్రేక్అవుట్ కాన్ఫిడెన్స్ లేదు, వెంటనే ఎగ్జిట్. ఇంపార్టెంట్ లెసన్: స్ట్రాంగ్ లొకేషన్ ప్లస్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ ఈజ్ ఈక్వల్ టు హై ప్రాబబిలిటీ. కాంప్లెక్స్ పుల్ బ్యాక్లో గ్రేడ్ వద్దు, రెసిస్టెన్స్ వద్ద ఇండిసిషన్ ఇగ్నోర్ చేయకూడదు. స్ట్రక్చర్ చేంజ్ కనిపిస్తే ఎగ్జిట్ ఇమ్మీడియట్. గుడ్ ట్రేడ్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఇక్కడ చార్ట్లో సైకాలజీ చాలా క్లియర్గా కనిపించింది. స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ ట్రాప్. ప్రైస్ ముందుగా స్ట్రక్చర్ హై క్రాస్ చేసి హోల్డ్ అయింది. సహజంగా ఏమవుతుంది? నెక్స్ట్ క్యాండిల్లో అందరూ బై చేస్తారు, కానీ అదే ఏరియాలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ప్రైస్ అక్కడ టచ్ చేసి షూటింగ్ స్టార్ ఫార్మేషన్. ఇది క్లియర్ రిజెక్షన్. స్టెప్ 2, సెకండ్ ట్రాప్. నెక్స్ట్ క్యాండిల్ ఫాలో త్రూ వచ్చింది. అందరూ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది అనుకుంటారు, కానీ డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. అంటే మార్కెట్ 2 సైడ్ ట్రాప్ క్రియేట్ చేసింది. రియల్ ఎంట్రీ ఎక్కడ నేను వెయిట్ చేశాను. ప్రీవియస్ క్యాండిల్ రేంజ్ బ్రేక్ అయ్యింది, ట్రెండ్ లైన్ బ్రేక్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. అక్కడే ఇమ్మీడియట్ పుట్ ఎంట్రీ తీసుకున్నాను. గెస్ కాదు, స్ట్రక్చర్ బ్రేక్. మార్కెట్ స్లో ఉంది, లంచ్ అవర్, మొమెంటం వీక్, అందుకే ఎక్స్పెక్టేషన్ లిమిటెడ్ పెట్టుకున్నాను. ఎగ్జిట్ ప్రీవియస్ క్యాండిల్లో ఇండిసిషన్ ఫుల్ హోల్డ్. నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్, ఇండిసిషన్ విగ్ క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. అంటే సెల్లర్స్ వీక్నెస్, మొమెంటం షిఫ్ట్, వెంటనే స్మాల్ ప్రాఫిట్తో ఎగ్జిట్. గుడ్ ట్రేడ్ నెంబర్ 5. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ చాలా క్లియర్గా మార్కెట్ ఇంటెన్షన్ చూపించింది. రీసెంట్ లో సపోర్ట్ వద్ద నుండి ప్రైస్ బౌన్స్ అయింది, రీటెస్ట్ చేసి మళ్ళీ అదే సపోర్ట్ వద్దకు వచ్చింది. ఇక్కడే మెయిన్ అబ్జర్వేషన్: ఇండిసిషన్ క్యాండిల్ సిగ్నల్, నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ని క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్. సెల్లర్స్ వీక్నెస్, బయ్యర్స్ కంట్రోల్ తీసుకున్నారు. ఇది ఎందుకు కాంప్లెక్స్ పుల్ బ్యాక్? సింపుల్ పుల్ బ్యాక్ అయితే డైరెక్ట్ బౌన్స్ అయ్యేది, కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ అటెంప్ట్, రీటెస్ట్, సేమ్ సపోర్ట్ విత్ రియాక్షన్. రెడ్ క్యాండిల్ హై క్రాస్ చేసి హోల్డ్, అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కన్ఫర్మ్ అయ్యింది. ఇది కాంప్లెక్స్ పుల్ బ్యాక్ ఫార్మేషన్. హెజిటేషన్ లేకుండా నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో ఇమీడియట్ అప్సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే స్ట్రక్చర్ సపోర్ట్ స్ట్రాంగ్, బుల్లిష్ కన్ఫర్మేషన్ క్లియర్, రిస్క్ వెరీ మినిమల్. ఎగ్జిట్ ప్రైస్ ఒక్కసారి కూడా వీక్ కాకుండా ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ టచ్ చేసింది. రెసిస్టెన్స్ టచ్ వెంటనే ఎగ్జిట్ తీసుకున్నాను. ప్రొఫెషనల్ ఎగ్జిక్యూషన్. గుడ్ ట్రేడ్ నెంబర్ 6. ఫ్రెండ్స్, ఇది క్లీన్ ఎగ్జిక్యూషన్ ట్రేడ్. కన్ఫ్యూజన్ లేకుండా స్ట్రెయిట్ స్ట్రక్చర్. ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ ఫామ్ అయింది, అంటే మార్కెట్ కంప్రెషన్ మోడ్లో ఉంది. బయ్యర్స్ వర్సెస్ సెల్లర్స్ బ్యాలెన్స్ స్టేజ్. ఇన్సైడ్ క్యాండిల్ అంటే రేంజ్ టైట్ అయ్యింది, ఎనర్జీ బుల్డ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ షార్ప్గా వచ్చే అవకాశం ఉంది. ఎంట్రీ ఇన్సైడ్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యింది, ప్రాపర్గా బ్రేక్ అండ్ నెక్స్ట్ హోల్డ్ అయ్యింది. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ మాత్రమే సరిపోదు, హోల్డ్ కావాలి. అందుకే నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ తీసుకున్నాను. కన్ఫర్మేషన్ ఎంట్రీ. ఎగ్జిట్ ప్రైస్ స్మూత్గా అప్ సైడ్ వెళ్ళింది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ టచ్లో ఎగ్జిట్. గ్రీడ్ లేదు, ఎంత వెళ్తుంది అని ఆశ లేదు. లెవెల్ రెస్పెక్ట్ చేశాను.
దీంట్లో లెసన్ ఇన్షియల్ క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు కంప్రెషన్. బ్రేక్ మాత్రమే కాదు, హోల్డ్ కన్ఫర్మ్ కావాలి. పుల్ బ్యాక్ ఎంటర్ సేఫెస్ట్. రెసిస్టెన్స్ వద్ద హెజిటేషన్ వద్దు. ఎగ్జిట్ డిసిప్లైన్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో గుడ్ ట్రేడ్స్. ఈరోజు బ్యాడ్ ట్రేడ్స్ ఏమీ లేవు. మరో సిరీస్లో, మరో వీడియోలో, మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.